ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విశ్వమేధ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఇన్ఫ్లేషన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డైరెక్ట్గా ఏ క్వశ్చన్ వచ్చినా ఇన్ఫ్లేషన్ నుంచి మీరు ఆన్సర్ చేసే విధంగా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. ఫస్ట్ అసలు ఇన్ఫ్లేషన్లో ఏ టాపిక్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేశాననేది చూద్దాం. అసలు వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇన్ఫ్లేషన్లో, దేనివల్ల ఈ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది, అండ్ గవర్నమెంట్ ఏ మెజర్స్ తీసుకుంటుంది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, అండ్ ఇంకా రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఇందులో లాస్ట్లో కవర్ చేశాను. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్సే. కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా ప్రీవియస్ ఇయర్స్లో ఈ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేది కూడా టాపిక్ వైజ్ నేను మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, అంటే ధరల పెరుగుదల. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే అంతకు ముందున్న ధరలకి తర్వాత ఉన్న ధరలు ఎంత శాతం పెరిగాయి అనే శాతం అంటే పర్సంటేజ్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ అంటారనమాట. అసలు ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎకానమీకి మంచిదా చెడ్డదా అంటే, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది మోడరేట్గా ఉందో అది మన ఎకానమీకి మంచిదన్నమాట. మోడరేట్గా ఉండడం అంటే మన ఇండియన్ ఎకానమీ ప్రకారం 2 to 4% అనేది మనకి మోడరేట్ ఇన్ఫ్లేషన్ అనమాట. అంత గనక ఇన్ఫ్లేషన్ ఉంటే అది మన ఎకానమీకి మంచిది, ఎకనామిక్ గ్రోత్కి అది తోడ్పాటు చేస్తుంది అనమాట. అలా కాకుండా ఇన్ఫ్లేషన్ అనేది 2% కన్నా తక్కువ ఉన్నా, డిఫ్లేషన్ కంటిన్యూస్గా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతూ వస్తున్నా, ధరలు బాగా పడిపోయినా సరే మన ఎకానమీకి అది మంచిది కాదనమాట. అలాగే ఎట్ ప్రెజెంట్ ఏప్రిల్ 2024 కల్లా మనకున్న ఇన్ఫ్లేషన్ రేట్ 4.83% అనమాట. అయితే దేని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకుని మనం అట్ ప్రజెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. రూరల్ అయితే 5.3%, అర్బన్ అయితే 4.11% అనేది అట్ ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ రేట్స్. అయితే టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ఏంటనేవి చూద్దాం. అసలు దేనివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది అనే కాజ్ వైజ్ చూసుకుంటే 3 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉన్నాయండి. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అండ్ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. ఫస్ట్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే, కాజ్ వైజ్ చూసుకుంటే అంటే ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనే కాజ్ వైజ్ చూసుకుంటే ఈ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేవి 3 టైప్స్ అనమాట. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అండ్ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. ఫస్ట్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎప్పుడైతే డిమాండ్కి తగ్గ సప్లై అనేది లేదో, డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో ధరలు పెరుగుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక వస్తువు కావాలి, దానికి కావాల్సిన సప్లై అనేది మార్కెట్లో లేదు, చాలా ఎక్కువ మందికి అది కావాలి ఆ వస్తువు, కాకపోతే చాలా తక్కువ మందికి సరిపడగా సప్లై ఉంది. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే జనం ఎక్కువ డబ్బులైనా ఆ వస్తువుని కొనడానికి ఇష్టపడతారు. సో అలాంటప్పుడు ధరలు పెంచేస్తారనమాట. డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువైందో దాని ప్రైస్ అనేది అలా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ధరలు పెరిగినా సరే మనం కొనగలుగుతున్నాము అంటే దాని అర్థం ఏంటండి, మన దగ్గర డబ్బులు కూడా ఎక్కువగా ఉండాలి. అదే డిమాండ్కి మొదటి కారణం అనమాట. ఎప్పుడైతే మనీ సప్లై అనేది ఎక్కువగా ఉందో, జనం చేతిలో ఎప్పుడైతే డబ్బులు ఎక్కువగా ఉన్నాయో అప్పుడే ఎకానమీలో డిమాండ్ అనేది ఎక్కువగా పెరుగుతుందన్నమాట. దీనికి కారణాలేంటి, మనీ సప్లై అనేది అసలు ఎలా పెరుగుతుంది ఎకానమీలో? ఫస్ట్ రీజన్ ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. డెవలప్మెంటల్ అంటే ప్రాజెక్ట్స్, ఏదైనా డెవలప్మెంట్కి సంబంధించి ఖర్చు పెడితే దాని ద్వారా ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇది డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. రెండవది నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటే స్కీమ్స్, ఉచిత పథకాల ద్వారా జనం చేతికి డబ్బులు ఇవ్వడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పర్పస్, హెల్త్ పర్పస్ ఫ్రీగా గవర్నమెంట్ ఎప్పుడైతే ఖర్చు పెడుతుందో ఆ అమౌంట్ వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్ని వస్తువులు కొనడానికి యూజ్ చేస్తారనమాట. ఇంకా ఇతరత్ర స్కీమ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ని వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు కొనడానికి ఉపయోగిస్తారో వస్తువుల యొక్క డిమాండ్ అనేది ఎకానమీలో పెరుగుతుందన్నమాట. ఈ డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే జనరల్లీ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేవి పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం ద్వారా బిజినెస్లు పెరుగుతాయి. సో కొత్త కొత్త ఇండస్ట్రీస్ అనేవి వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్మార్ట్ ఫోన్స్ కొనుక్కోవడానికి అందరూ ఇష్టపడుతున్నారు. ఎప్పుడైతే చేతిలో డబ్బులు ఉన్నాయో అందరూ స్మార్ట్ ఫోన్స్ కొనడానికి ఇష్టపడినప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. తద్వారా ఇండస్ట్రీస్ అనేవి పెరుగుతాయన్నమాట. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది వస్తుంది.
గవర్నమెంట్కి ట్యాక్సెస్ అనేవి పెరుగుతాయి, ఇన్కమ్ పెరుగుతుంది. ఈ విధంగా ఎకానమీ అనేది గ్రోత్ అవ్వడానికి ఈ నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ కూడా యూజ్ అవుతుందన్నమాట. అదే రీజన్, అందుకే ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతున్నా సరే ఈ వేరే వేరే చర్యలు తీసుకుంటారు ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి. కానీ ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించడం అనేది అన్ని టైంలోని కరెక్ట్ కాదనమాట. సో అందుకనే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించడం అనే చర్య ఎక్కువగా గవర్నమెంట్ తీసుకోదన్నమాట. నెక్స్ట్, లోయర్ రేట్ ఆఫ్ సేవింగ్స్. ఎప్పుడైతే ఈ సేవింగ్స్ అనేవి తగ్గిపోతాయో, సేవ్ చేసుకోవడం కన్నా ఖర్చు పెట్టుకోవడం లేదా బిజినెస్లో పెట్టడం అనేది పెరుగుతుందో, తద్వారా కూడా ఈ డిమాండ్ అనేది పెరుగుతుందన్నమాట. డిప్రిషియేషన్ ఇన్ లోకల్ ఎక్స్చేంజ్ రేట్. లోకల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఫారెన్ కరెన్సీకి మన కరెన్సీ వాల్యూ ఎప్పుడైతే వాల్యూ తగ్గిపోతుందో ఏం జరుగుతుంది? ఈ వాల్యూ తగ్గిపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో లోకల్గా ఆ వస్తువు దొరకడం అనేది తగ్గుతుందనమాట. ఎప్పుడైతే మనకు ఆ వస్తువు దొరకడం తగ్గిపోతుందో దాని యొక్క డిమాండ్ పెరుగుతుంది. అసలు ఈ ఎక్స్పోర్ట్స్ ఎలా పెరుగుతాయండి? మన అమౌంట్ డిప్రిషియేషన్ అయినప్పుడు మన రూపీ వాల్యూ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాలర్కి 70 రూపీస్ ఉన్నాయనుకోండి. మనం ఏదైనా వస్తువు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు 70 రూపీస్ ఇస్తే చాలు మనకి ఒక డాలర్కి. కానీ ఎప్పుడైతే మన వాల్యూ పడిపోతుందో, అంటే ఒక డాలర్కి 80 రూపీస్ అయిపోయింది అనుకోండి, అంటే 10 రూపీస్ మన రూపీ యొక్క వాల్యూ పడిపోయింది. అంటే 80 రూపీస్ అవుతుంది. ఒక డాలర్కి 80 రూపీస్ వస్తుంది. సో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 70 రూపీస్ బదులు ఇప్పుడు 80 రూపీస్ వస్తుంది కదా. సో ఎక్స్పోర్ట్స్ అనేవి ఆ విధంగా మన ఎకానమీ వాల్యూ, మన రూపీ వాల్యూ తగ్గినప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అన్నమాట. ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం 80 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఇదివరకు 70 రూపీసే కట్టేవాళ్ళం, ఇప్పుడు 80 రూపీస్ ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఇంపోర్ట్స్ తగ్గి మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్, రిడక్షన్ ఇన్ ట్యాక్సెస్. ఎప్పుడైతే గవర్నమెంట్ ట్యాక్సులు తగ్గించిందో, ఎక్కువ గవర్నమెంట్కి కట్టాల్సిన అమౌంట్ తగ్గిపోయినప్పుడు జనం చేతిలో డబ్బు పెరుగుతుంది. సో డిమాండ్ పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై అండ్ బ్యాంక్ క్రెడిట్. అంటే బ్యాంక్ కూడా అప్పులు ఇచ్చిందనుకోండి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి అప్పులు ఇచ్చిందనుకోండి, ఎక్కువగా అప్పులు తీసుకుని బిజినెస్లో పెడుతూ ఉంటారు, లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. తద్వారా కొనుగోలు పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనమాట. ఎప్పుడైనా ఒకటే ఫార్ములా అండి ఈ ఇన్ఫ్లేషన్కి. మనీ సప్లై పెరిగితే, ఎప్పుడైతే జనం చేతిలో ఉన్న డబ్బు ఖర్చు తగ్గిపోయి, డబ్బులు ఎక్కువ ఖర్చు అంటే ట్యాక్సెస్ ఇలాంటివి అన్నమాట, ఇలాంటి ఖర్చులన్నీ తగ్గినప్పుడు, మనీ సప్లై పెరుగుతున్నప్పుడు, ఆదాయం పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, కాస్ట్ పుష్. కాస్ట్ పుష్ అంటే ఏంటి అంటే, ఒక వస్తువు యొక్క ప్రొడక్షన్ చేయడానికి అయ్యే అమౌంట్ పెరగడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్కి ఒక వస్తువు తయారు చేసేది ఇప్పుడు 30 రూపీస్ అవుతుంది అనుకోండి తయారు చేయడానికి, ఆటోమేటిక్గా దాని కాస్ట్ పెరుగుతుంది అనమాట. ఇది దేనివల్ల పెరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అక్కడ ఫ్యాక్టరీ పెట్టే ల్యాండ్ కాస్ట్ పెరిగింది అనుకోండి, అది ఆ వస్తువుల మీద కూడా చూపిస్తుంది అనమాట. లేబర్ కాస్ట్ అంటే వేజెస్ పెరిగినా సరే, లేదా రా మెటీరియల్ యొక్క కాస్ట్ పెరిగినా, దాని యొక్క ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరిగినా, నెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ప్రైస్ పెరిగిన, క్యాపిటల్ కాస్ట్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు, మనం ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక లోన్ తీసుకొని చేశారనుకోండి, ఆ ఇంట్రెస్ట్ పెరిగిందనుకోండి లోన్ కట్టడానికి, క్యాపిటల్ యొక్క కాస్ట్ కూడా పెరుగుతుంది కదా. తద్వారా ఆ వస్తువు యొక్క కాస్ట్ కూడా పెరుగుతుందన్నమాట. ఇది కాస్ట్ పుష్ అంటే కాస్ట్ పెరగడం వల్ల, ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం వల్ల. అవి కాకుండా స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. స్ట్రక్చరల్ అంటే ఏంటంటే ఎకానమీలో కొన్ని స్ట్రక్చరల్గా వచ్చే కొన్ని కారణాలు అన్నమాట. అంటే బ్యాక్వర్డ్ అగ్రికల్చర్ సెక్టర్, ఎప్పుడైతే డ్రాఫ్ట్స్ ఇవన్నీ వచ్చినా, సరైన టెక్నాలజీ లేక ఈ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయిందనుకోండి, సప్లై తగ్గిపోతుంది, అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఈ విధంగా స్ట్రక్చరల్ కారణాలు అన్నమాట. నెక్స్ట్, ఇన్ఎఫిషియంట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. ఇప్పుడు వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి, స్టోరేజ్ సరిగ్గా లేకపోతే ఏమవుతాయి? సగం కుళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? సప్లై తగ్గిపోతుంది. ఆ విధంగా అన్నమాట. దీన్నే బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారనమాట. ఇది జనరల్లీ చాలా ఎక్కువ లాంగర్ టైం ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడం అనేది గవర్నమెంట్కి కొంచెం కష్టం అన్నమాట. నెక్స్ట్, రేట్ వైజ్ చూసుకుంటే, అంటే ఎంత శాతం ఇన్ఫ్లేషన్ ఉంది అనే దాని ప్రకారం చూసుకుంటే 4 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనమాట. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్, గెలోపింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే 2 to 3% కనుక ఉంటే అది
క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఇది గుడ్ అనమాట, ఎకానమీకి మేనేజబుల్గా మన ఎకానమీలో గవర్నమెంట్ మేనేజ్ చేయగలుగుతుంది. 2 to 3% అనేది కనుక ఇన్ఫ్లేషన్ ఉంటే దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా ఉంటుందన్నమాట. అలాగే వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే 3% to 10% కనుక ఉంటే ఇన్ఫ్లేషన్ అనేది దీన్ని వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటుంది అనమాట గవర్నమెంట్. ఇది మనకి గలోపింగ్ ఇన్ఫ్లేషన్ రాబోతుందని చెప్పడానికి ఒక వార్నింగ్గా కూడా ఈ వాకింగ్ ఇన్ఫ్లేషన్ అనే సిచ్యువేషన్ని తీసుకుంటారనమాట. నెక్స్ట్ గలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే 10% నుంచి 50% వరకు ఉంటుంది అనమాట ఇన్ఫ్లేషన్. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది ఈ బాగా పెరిగిపోయిన కాస్ట్లకి తగ్గట్టుగా సరిపోదన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్లు అనేవి డౌన్ అయిపోతాయి అనమాట. కొనుగోలు తగ్గిపోతుంది, బిజినెస్ డౌన్ అయిపోతాయి. ఇంకా ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఇలాంటి అన్స్టేబుల్ ఎకనామీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరనమాట. సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గిపోతాయి. దీన్ని హోపింగ్ ఆర్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే గ్రేటర్ దెన్ 50% అనమాట. దీనివల్ల ఇంకా అసలు టోటల్గా ఎకానమీకి చాలా బ్యాడ్ అండ్ పేపర్ కరెన్సీకి వర్త్లెస్ అయిపోతుందంట, జీరో వాల్యూ అయిపోతుంది అనమాట కరెన్సీ అనేది. ఇలాంటి టైంలో ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం అనేది గవర్నమెంట్కి చాలా కష్టమైన పని. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ టాపిక్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, WPI అండ్ CPI. అంటే మన ఇండియాలో మనం ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఇండెక్స్లు WPI అండ్ CPI అనమాట. ఈ WPI అండ్ CPI యొక్క డిఫరెన్సుల మీద వీటి గురించి క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో క్లియర్గా మనం ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ WPI CPI అనేది ఒక్కసారి నేర్చుకుందాం. WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అంటే హోల్సేల్ లెవెల్లో ఉండగా, అంటే ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు ఎంత ప్రైస్ అయితే ఉంది, ఫ్యాక్టరీ లెవెల్లో మండీ లెవెల్లో దీని యొక్క ప్రైస్ యొక్క క్యాలిక్యులేషన్ ఎంత పెరుగుతుంది అనేది చూసేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. అలా కాకుండా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఫినిష్డ్ గూడ్స్. ఎప్పుడైతే మన మార్కెట్లోకి కన్స్యూమర్ దగ్గరికి గూడ్స్ అవైలబుల్గా ఉంటాయో అక్కడ కనుక దీని యొక్క కాస్ట్ని మనం చూసినట్లయితే దీన్ని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. అయితే ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ప్రైమరీ అండ్ ఇంటర్మీడియటరీ గూడ్స్ అంటే స్టార్టింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర చూస్తారనమాట. అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో కన్సిడర్ చేసేది ఫినిష్డ్ గూడ్స్ అంటే కంప్లీట్గా ఫినిష్డ్ గూడ్ అనమాట, కన్స్యూమర్ కొనుక్కునే చోట. నెక్స్ట్ WPI అనేది ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 2011 నుంచి 2012 అనేది దీని యొక్క బేస్ ఇయర్ అనమాట. సో అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ని WPI కన్సిడర్ చేస్తుంది. అండ్ CPI అంటే ఒక నార్మల్ ఇయర్లో అంటే జనవరి టు డిసెంబర్ దీని ప్రైసెస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ WPIలో మోర్ వెయిటేజ్ అనేది మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్కి ఇస్తారనమాట. అలాగే CPIలో మోర్ వెయిటేజ్ ఫుడ్ ఐటమ్స్కి ఇస్తారనమాట. అలాగే WPIలో ఓన్లీ గూడ్స్ ఉంటాయి, సర్వీసెస్ గురించి ఉండదు. ఓన్లీ గూడ్స్ యొక్క ప్రైసెస్ మాత్రమే చూసేది WPI ఇండెక్స్. CPI అంటే కన్స్యూమర్ ప్రైస్లో అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటినీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇది హోల్సేల్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తారు, ఇది రిటైల్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఇది ప్రొడ్యూసర్ లెవెల్, ఇదేమో కన్స్యూమర్ లెవెల్ CPI వచ్చేసి. ఇంకా WPIలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని క్యాలిక్యులేట్ చేయరండి, వెరీ ఇంపార్టెంట్ చూడండి. హోల్సేల్ ప్రైసెస్ కదా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇందులో ఉండవు. కానీ CPI ఇది ఎప్పుడు రిటైల్ కన్స్యూమర్ కొనుక్కునే టైంకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా యాడ్ చేస్తారనమాట. CPIలో ఇండైరెక్ట్ ట్యాక్స్ యొక్క క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. అలాగే ఫుడ్ వెయిటేజ్ అనేది ఎంత ఉంటుందంటే WPIలో 23% ఉంటుంది. కానీ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మాత్రం ఫుడ్ వెయిటేజ్ 46% ఉంటుందన్నమాట. అందుకే ఫుడ్ వెయిటేజ్ అనేది WPI కన్నా CPIకి ఎక్కువ ఉంటుంది. అండ్ సెంట్రలైజ్డ్ డేటా కలెక్షన్ ఉంటుంది, ఆల్ ఇండియాలో ఒకే లెవెల్లో డేటా కలెక్షన్ అని ఉంటుంది WPIకి. CPI వచ్చేసరికి విలేజ్ లెవెల్ అండ్ టౌన్ లెవెల్లో దీని యొక్క డేటా అనేది కలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ WPI అనేది ఎవరు రిలీజ్ చేస్తారు, ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్. వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. WPIని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనమాట, ఇది రిలీజ్ చేస్తుంది. అండ్ CPI వచ్చేసి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట, NSO.
ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయండి. సిపిఐ ఆఫ్ ఇండస్ట్రియల్ వర్కర్స్, సిపిఐ ఆఫ్ అగ్రికల్చరల్ లేబర్ అండ్ సిపిఐ ఫర్ రూరల్ లేబరర్స్ అనమాట. ఈ 3 వచ్చేసి రిలీజ్డ్ బై లేబర్ బ్యూరో ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ 3 కూడా లేబర్ బ్యూరో అనేది రిలీజ్ చేస్తుందన్నమాట. అలా కాకుండా రూరల్ ఆర్ అర్బన్ ఆర్ కంబైన్డ్ 3 కలిపి అయితే సిపిఐ ఎన్ఎస్ఓ రిలీజ్ చేస్తుంది. సో ఇదండి డబ్ల్యూపిఐ అండ్ సిపిఐకి ఉన్న డిఫరెన్సెస్ అనమాట. మెయిన్లీ డబ్ల్యూపిఐకి వెయిటేజ్ అనేది తక్కువ ఉంటుంది ఫుడ్కి, సిపిఐలో వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే డబ్ల్యూపిఐ మెయిన్లీ ప్రైమరీ ఆర్టికల్స్ అనమాట. అగ్రికల్చరల్, ఫ్యూయల్, పవర్, మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అదే సిపిఐ అయితే ఒక ఫిక్స్డ్ లిస్ట్ ఉంటుంది. ఫుడ్, హౌసింగ్, అపారల్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ కేర్, ఎడ్యుకేషన్ ఇలా చాలా కొన్ని ఫిక్స్డ్ లిస్ట్ ఉంటుందన్నమాట. టోటల్ 200 వెయిటెడ్ ఐటమ్స్ ఉంటాయి ఇందులో. అదే డబ్ల్యూపిఐలో అయితే 697 ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిపిఐ రూరల్ అన్నాను కదండి. సిపిఐ రూరల్లో హౌసింగ్ అనేది కన్సిడర్ చేయరనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. రెండు కూడా మంత్లీ బేసిస్లోనే క్యాలిక్యులేట్ చేస్తారు, డబ్ల్యూపిఐ అండ్ సిపిఐ కూడాను. అండ్ డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్ వచ్చి ఈచ్ స్టేజ్లో క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సిపిఐ ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఓన్లీ ఫైనల్ స్టేజ్లో మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ డబ్ల్యూపిఐలో లోయర్ టైం ల్యాగ్ ఉంటుందన్నమాట. డేటా అనేది త్వరగా దొరుకుతుంది. అండ్ సిపిఐ క్యాలిక్యులేషన్లో మాత్రం టైం ల్యాగ్ ఎక్కువగా ఉంటుంది. డేటా అనేది త్వరగా దొరకదనమాట. అంతేకాకుండా ఈ ఆర్బీఐ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 2015 వరకు డబ్ల్యూపిఐనే పాలసీ మేకింగ్ కానీ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసింది. కానీ ఇప్పుడు పాలసీ మేకింగ్కి ఆర్బీఐ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా 2015 నుంచి సిపిఐ కంబైన్డ్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. సిపిఐ కంబైన్డ్ ఆధారంగా ఇన్ఫ్లేషన్ రేట్ కానీ పాలసీ మేకింగ్ కానీ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ ఉర్జిత్ పటేల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఈ సిపిఐ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో డబ్ల్యూపిఐని ఇన్ఫ్లేషన్ జనరల్గా లోగా ఉంటుందన్నమాట సిపిఐ కన్నా కూడా. ఎప్పుడు కూడా సిపిఐ వచ్చేసి హైగా ఉంటుంది ఇన్ఫ్లేషన్, ఎందుకంటే సర్వీసెస్ అవి కూడా ఇంక్లూడ్ ఉంటుంది కదా సిపిఐలో. డబ్ల్యూపిఐలో సర్వీసెస్ ఉండవు. అదనమాట మేజర్ డిఫరెన్స్. ఇంకా డిఆర్ఎస్ అలవెన్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా సిపిఐనే తీసుకుంటారు, డబ్ల్యూపిఐ కాదు. అంతే. ఇంకా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్లో కూడా ఈ సిపిఐ కంబైన్డ్ బేస్ చేసుకునే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది తీసుకుంటారనమాట. అంటే కోర్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని రెండు ఉంటాయండి. కోర్ ఇన్ఫ్లేషన్ ఏంటి అంటే అందులో మామూలు ఫుడ్ ఐటమ్స్ అండ్ ఎనర్జీ ప్రొడక్ట్స్ అంటే ఫ్యూయల్ అండ్ ఆయిల్ ఇవన్నీ కూడా తీసుకోరనమాట. ఎనర్జీ అండ్ ఫుడ్ అనేది కోర్ ఇన్ఫ్లేషన్లో ఉండదు, ఎందుకంటే ఇవి యాక్చువల్గా వాలటైల్ అనమాట, త్వరగా మారిపోతూ ఉంటాయి ఫుడ్ అండ్ ఎనర్జీ అనేది. సో ఈ రెండింటిని తీసేసి కోర్ ఇన్ఫ్లేషన్ అనేది చెప్తారనమాట. సో ఎక్కువగా చేంజ్ ఉండదు. కానీ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏంటి అంటే రెండింటికి తీసుకుంటారనమాట. ఫుడ్ అండ్ ఫ్యూయల్ కూడా ఇంక్లూడ్ చేసేది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు మనం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దామండి. ప్రీవియస్ ఇయర్ ఇది యూపీఎస్సీ 2020 ప్రిలిమ్స్లో ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెయిటేజ్ ఆఫ్ ఫుడ్ ఇన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ హయ్యర్ దెన్ దట్ ఇన్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని ఇచ్చారండి. ఇది మనకు తెలుసు కదా, వెయిటేజ్ ఆఫ్ ఫుడ్ ఇన్ సిపిఐ హయ్యర్ ఉంటుంది డబ్ల్యూపిఐ కన్నా కూడా. అండ్ సెకండ్ ఆప్షన్, డబ్ల్యూపిఐ డస్ నాట్ క్యాప్చర్ చేంజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ సర్వీసెస్ విచ్ సిపిఐ డస్. అంటే డబ్ల్యూపిఐ సర్వీసెస్ యొక్క ప్రైస్ చేంజ్ని కన్సిడర్ చేయదు, సిపిఐ అయితే సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది అన్నారు. ఇది కరెక్టే కదండి, మనకు తెలుసు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ నౌ అడాప్టెడ్ డబ్ల్యూపిఐ యాజ్ ఇట్స్ కీ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ టు డిసైడ్ ఆన్ చేంజింగ్ ద కీ పాలసీ రేట్స్. ఇప్పుడే చెప్పాను కదండి, ఆర్బీఐ అనేది 2015 నుంచి సిపిఐని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నారు, డబ్ల్యూపిఐ అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి 1 and 2 ఓన్లీ, ఏ అనేది రైట్ ఆప్షన్ అనమాట. అలాగే ఈ ఎవ్రీ ఇయర్ ఈ ఇన్ఫ్లేషన్కి సంబంధించిన క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదన్నమాట. సో ఈచ్ కాన్సెప్ట్లో మనం ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. 2-3 క్వశ్చన్స్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఆ విధంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఒక ఐడియా మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్, కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అసలు ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది అనేది మనకి చాలాసార్లు అడుగుతున్న క్వశ్చన్. దీన్ని కూడా మనం ఒకసారి కాజెస్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్, ఇంక్రీజ్ ఇన్ పర్చేసింగ్ పవర్. చెప్పాను కదండి, కొనుగోలు శక్తి పెరిగినప్పుడు, అంటే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది అనమాట. దీని ద్వారా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. బూమ్ ఇన్ మార్కెట్.
అంటే మార్కెట్ యొక్క బూమ్ నడుస్తున్నప్పుడు అనమాట. ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ పెరిగినప్పుడు. రైజ్ ఇన్ నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. ఇందాక చెప్పాను కదండి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఫిస్కల్ స్టిములస్ అంటే ఏంటి అంటే ట్యాక్సెస్ అనమాట. ట్యాక్సెస్ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. డిక్రీజ్ ఇన్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ అంటే మనం జనరల్గా బ్యాంక్స్లో కొంత క్యాష్ రిజర్వ్స్లో ఉంచాలన్నమాట. అంటే సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐతో ఇంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని క్యాష్ రూపంలో కానీ డిపాజిట్స్ రూపంలో కానీ ఉంచాల్సి ఉంటుందన్నమాట. దాన్ని లోన్స్ కింద కానీ దేని కింద ఇవ్వకూడదు. రిజర్వ్స్ అలా ఉంచాలన్నమాట, ఇంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్. అంటే డిపాజిట్స్కి వాటికి ఇబ్బంది లేకుండా, ఎవరైనా డిపాజిట్ చేసుకుంటే మనీ ఇవ్వడానికి అది ఇబ్బంది లేకుండా అది ఉంచుతారనమాట. అలాగే ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఇదేమో కమర్షియల్ బ్యాంక్స్ తనతో పాటు ఉంచుకునేది లిక్విడిటీ అమౌంట్ని ఎస్ఎల్ఆర్ అంటారు. ఇంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అని ఆర్బీఐ చెప్తుంది. అంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ తనతో ఎప్పుడు లిక్విడ్ క్యాష్ రూపంలో ఉంచుకోవాలన్నమాట. అంత పర్సంటేజ్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి బ్యాంక్. ఇది ఎస్ఎల్ఆర్ అనమాట. ఈ రెండు ఎప్పుడైతే డిక్రీజ్ చేసిందో పర్సంటేజ్ అనేది, తనతో దాచుకునే అమౌంట్, ఆర్బీఐతో దాచే అమౌంట్ తక్కువ అయిపోతుంది. తక్కువ అయిపోయినప్పుడు ఎక్కువ క్యాష్ అనేది లోన్స్ రూపంలో ఇచ్చేస్తుంది అనమాట. ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు ఎక్కువ మనీ అనేది జనరల్గా ఎక్కువ మనీ సప్లై అయిపోతుంది. ఎప్పుడైతే ఎకానమీలో మనీ సప్లై ఎక్కువైందో ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే వెరీ డేంజరస్ ప్రింటింగ్ టూ మచ్ మనీ. ఎప్పుడైతే క్యాష్ అనేది తక్కువ అయిందని చెప్పేసి ఎక్కువ క్యాష్ అనేది ప్రింట్ చేయడం మొదలుపెట్టింది అనుకోండి ఆర్బీఐ, ఈ క్యాష్ ఫ్లో అనేది ఎక్కువ అయిపోవడం వల్ల వాల్యూ అనేది బాగా తగ్గిపోతుందన్నమాట మన ఇండియన్ రూపీకి. ఎప్పుడైతే వాల్యూ తగ్గిపోయిందో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుందన్నమాట. ఈ ప్రింటింగ్ టూ మచ్ మనీ వల్ల హైపర్ ఇన్ఫ్లేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎరాటిక్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఇందాక చెప్పినట్టు అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏమైనా డ్రాఫ్ట్స్ వల్ల కానీ, ఏమైనా క్లైమేట్ చేంజ్ వల్ల కానీ అగ్రికల్చర్ ప్రొడక్షన్కి ఎఫెక్ట్ అయిందనుకోండి, దానివల్ల కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సప్లై తగ్గిపోతుంది కదా, అందుకని. హోర్డింగ్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ బై ఫార్మర్స్. సమ్ టైమ్స్ ప్రైస్ అనేది సరిగ్గా లేదనుకున్నప్పుడు ప్రైస్ పెంచడానికి ఫార్మర్స్ ఏం చేస్తారంటే మార్కెట్లో కదలకుండా తనతోనే ఉంచేసుకుంటారనమాట, స్టోరేజ్లో ఉంచేస్తారు. ఎప్పుడైతే డిమాండ్ అనేది పెరిగిందో, సప్లై తగ్గిపోయి అప్పుడు రిలీజ్ చేస్తారనమాట ప్రైస్ పెరిగిన తర్వాత. ఇలాంటి వాటి వల్ల కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఇంకా హయ్యర్ ఎంఎస్పీస్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. గవర్నమెంట్ ఫార్మర్స్కి ప్రొడక్ట్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అనౌన్స్ చేస్తుంది. ఇయర్లీ ఆ ఎంఎస్పీ అనేది పెంచడం వల్ల ఏమవుతుందంటే ప్రైసెస్ అనేవి అలా ఇయర్లీ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా సర్జింగ్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ఫ్లో. ఎప్పుడైతే క్యాపిటల్ ఇన్ఫ్లో అనేది పెరుగుతూ వచ్చిందో దానివల్ల కూడా క్యాపిటల్ కాస్ట్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది కూడా పెరుగుతుందన్నమాట. రీసెంట్గా గవర్నమెంట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వీట్ అండ్ రైస్ని, స్టోరేజ్లో ఉన్న వీట్ అండ్ రైస్ని మార్కెట్లోకి రిలీజ్ చేయమని చెప్పింది. సో ఈ ఆప్షన్ ద్వారా ఫార్మర్స్కి ఎఫ్సిఐ ఈ వీట్ అండ్ రైస్ని ఈ ఆప్షన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇలా గవర్నమెంట్ కొన్ని కమోడిటీస్ని ఇలా స్టోరేజ్లో ఉంచి ఈ ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో అనుకుంటుందో అప్పుడు సప్లై అనేది పెంచడానికి ఈ కమోడిటీస్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట ఎఫ్సిఐ ద్వారా. ఈ విధంగా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అండ్ ఆర్బీఐ కొన్ని చర్యలు తీసుకుంటుంది. అవి ఏంటనేది, ఎలా ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేద్దాం అనేది చూద్దాం. అంతకన్నా ముందు మనం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఇది యూపీఎస్సీ 2021 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్. With reference to Indian economy, demand pull inflation can be caused or increased by which of the following? కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, వీటిలో వేటి వల్ల డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుందని అడిగారండి. ఫస్ట్ ఎక్స్పాన్షనరీ పాలసీస్ అంటే గవర్నమెంట్ ఎక్స్పాన్షనరీ పాలసీస్ చెప్పాను కదండి, ఎక్స్పెండిచర్ పెంచేవి, నాన్ డెవలప్మెంటల్ అండ్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ పెంచేవి. సెకండ్ ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే ట్యాక్సెస్ అనేవి తగ్గించడం అన్నమాట. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్సింగ్ వేజెస్ అంటే ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేస్తూ వేజెస్ని పెంచడం తగ్గించడం అనమాట. ఫోర్త్ వచ్చేసి హయ్యర్ పర్చేసింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తి అనేది పెరగడం వల్ల. అండ్ ఫిఫ్త్ వచ్చేసి రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఆర్బీఐ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచిందో
అప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది అని అడుగుతున్నారండి. ఇందులో ఏది కరెక్ట్? 1-4 3-4-5 1-2-3-5 1-2-3-4 మీరు దీనికి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది నేను చెప్పిన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చనే. సో ఒకసారి ఆన్సర్ చేయండి. ఇంకా ఇన్ఫ్లేషన్ అనేది ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఎటువంటి మెజర్స్ తీసుకుంటుంది? ఇలాంటి ఇంకా ఇంపార్టెంట్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం పార్ట్ 2 ఆఫ్ ద వీడియోలో మనం కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.